మేము ఈ హెయిర్ ఫాల్కి సంబంధించి ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది? సో హెయిర్ ఫాల్ అనేది మనము ఒకరికి హెయిర్ ఫాల్ అని కంప్లైంట్ వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఫస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు మనం అసలు జుట్టు ఎందుకు ఊడుతుంది అనడానికి రీజన్స్ చూసుకుంటాం. ఒకటి ఏంటి అంటే ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా, అంటే ఆ ఫ్యామిలీలో ఎవరికైనా పల్చని జుట్టు ఉందా అనేది చూస్తాము. సెకండ్ థింగ్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి అవి చూస్తాము. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కవరప్ చేయడానికి చూస్తాము. టెస్ట్కి పంపించి ఏదైనా డెఫిషియన్సీ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో చాలా మందిలో పీసీఓడి లేదా థైరాయిడ్ ఇష్యూస్ అనేది వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాసెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ అండి. సో మనము వీటిని అలాంగ్ విత్ ద మెడికేషన్ మనము డైలీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి, ఈ హార్మోనల్ కండిషన్స్ తగ్గట్టు ఏం చేంజెస్ చేసుకోవాలి అనేది మనం చూస్తాము. సో అవి కరెక్ట్ చేసుకుంటాము. సో హార్మోనల్ డెఫిషియన్సీస్ తగ్గట్టు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకుంటాము. అది కాకుండా ఇవి రెక్టిఫై చేసినా కూడా ఇంకా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది అంటే మనకి పిఆర్పి అంటాం, ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా లేదా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇవనేది మనం చెప్తాము. సో ఇవన్నీ సెషన్స్ అనేవి డిపెండింగ్ ఆన్ ద హెయిర్ లాస్. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది లేదా చాలా అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారు అంటే మోర్ నెంబర్ ఆఫ్ సెషన్స్ పడతాయి. లేదు మీరు ఎర్లీ స్టేజెస్లోనే వచ్చారు అంటే తక్కువ సెషన్స్ పడుతుంది. ఇవి వేరీ అవుతూ ఉంటాయి. అంటే పర్సన్ టు పర్సన్ అన్ని ఫిక్స్ ఉండవండి. వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళ స్టేజ్ని బట్టి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పడతాయి అని చెప్తాము. సో ఇంకా చాలా హెయిర్ లాస్ చాలా మందికి మేల్లో అయితే మేల్ ప్యాటర్న్ బట్టతల ఉన్న వాళ్ళకి చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అడ్వైస్ చేస్తాము. సో ఇంకా హెయిర్ బూస్టర్స్ అనేవి ఉంటాయి మనకి, QR7 అని చెప్పేసి ఇంకా మల్టిపుల్ హెయిర్ బూస్టర్స్ అనేవి ఉంటాయి. స్టెమ్ సెల్స్ ఉంటాయి, ఇవి కూడా మనం స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తాము. డర్మా రోలింగ్ అని చేస్తాము. ఇవన్నీ ప్రొసీజర్స్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాము అనమాట. కొంతమందిలో ఓన్లీ పిఆర్పి అవసరం పడవచ్చు, కొంతమందికి ఏమో పిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్ లేదా పిఆర్పి ప్లస్ హెయిర్ బూస్టర్స్ కావాల్సి ఉంటుంది, లేదా పిఆర్పి అండ్ జిఎఫ్సి కాంబినేషన్లో చేస్తాము. సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మనం చూసేసి మిక్స్ చేస్తాము.